రాష్ట్రంలో ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా నమూనాకు జాతీయ స్థాయిలో ప్రశంస దక్కింది. పన్నుల వసూళ్లలో అవినీతిని అరికడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసి చూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న జీఎస్టీ పరిపాలనా నమూనా ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచింది. అసలు ఈ ఏఐ మోడల్ ప్రత్యేకత ఏంటి, ఇతర రాష్ట్రాలు దీనిపై ఎందుకు ఇంత ఆసక్తి చూపుతున్నాయి అనే అంశాలను మా ప్రతినిధి కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్లు అందిస్తారు. రాణి, ధన్యవాదాలు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ దీన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారో అన్న అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ దీన్ని అందిపుచ్చుకొని ఒక మోడల్ను రూపొందించడం ద్వారా తన కలెక్షన్స్ని ఏ రకంగా పెంచింది, అలాగే ఇందులో ఉన్న లోపాలని చట్టాల పరిధిలో వీటిని ఏ రకంగా పరిష్కరించగలుగుతోంది అన్న నమూనా మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నమూనాపై ఆసక్తి కనబరుస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సహా బీహారు, ఇటువైపు బెంగాల్ రాష్ట్రాలు, అలాగే సుదూరమైన అస్సాం, మణిపూర్ ఆ రాష్ట్రాలు కూడానేమో వీటి మీద ప్రత్యేకమైన ఆసక్తి అనిపించాయి. ఇప్పటికే 9 రాష్ట్రాలు తమ ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్కి పంపిస్తాము, ఈ మోడల్ని అధ్యయనం చేసి మా అవసరాలకు అనుగుణంగా వీటిని మేము అడాప్ట్ చేసుకుంటామనేసేమో చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రూపొందించిన మోడల్ విశేషాలు ఏంటని మనం పరిశీలిస్తే ఇవి 13,700 కేసుల్ని, అంటే పారాగ్రాఫ్ వారీగా కేసులను పరిశీలించి లీగల్ అసిస్టెంట్ని ఒకటిని పొందుపరచడం జరిగింది. అలాగే 22,000కు పైగా తీర్పుల్ని, అంటే హైకోర్టు తీర్పులు, అలాగే జిఎస్టీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, ఇవన్నిటినీ కూడాను పొందుపరిచి వీటికేమి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక ప్రత్యేకత, మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఇవి ఏఐ మోడల్లో మీకు సజెషన్స్ని వాటిని రూపొందిస్తారు. దీన్ని ఖచ్చితంగా ఒక అధికారి పరిశీలించిన తర్వాతనే ఆ సంబంధిత ఫిర్యాదుదారునికి నోటీసు కానీ, అలాగే వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్ని ఏదైతే తక్కువ చేసి కట్టారో ఆ అమౌంట్ని చూపించడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అంటే ఎక్కడా కూడాను ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, జిఎస్టీ చట్టాలు, జిఎస్టీ యాక్ట్స్, ప్రధానమైన కీలకమైన 65, 61 ఈ సెక్షన్లు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఈ సెక్షన్లని ఖచ్చితంగా పరిశీలించి దానికి అనుగుణంగానే దీన్ని రూపొందించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు ఇటీవలే ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపైన ప్రత్యేకమైన ప్రజెంటేషన్ ఇవ్వడం, అది ఈ రాష్ట్రాలందరినీ ఆకర్షించడం, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కూడాను ఇది మంచి మోడల్, దీనివల్ల వచ్చిన ఫలితాలు చూస్తే కేవలం 6 మాసాల్లోనే వచ్చిన ఆదాయాన్ని, అంటే ఈ పన్నుల్లో ఫిల్ఫరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని నిరోధించడమే కాకుండా 353 కోట్లు వస్తే దాన్ని 714 కోట్లకి దాన్ని చూపించడం, అంటే ఆ రకంగా ఆదాయం రాష్ట్రానికి వచ్చింది అనేసేమో దాన్ని విశదీకరించడం జరిగింది. దీన్ని మిగిలిన రాష్ట్రాలు కూడాను చాలా ఆసక్తికరంగా గమనించి తాము కూడాను దీన్ని అడాప్ట్ చేసుకుంటామనేసేమో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి శిక్షణ కోసం ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి. అంటే ఇప్పటికే మన వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసిన ఏవైతే మనకు మొత్తం అన్ని రకాలైన ఆదాయాలని అందులో పొందుపరిచేటట్టుగా, అంటే ఒక పాన్ నెంబర్ కొడితే మొత్తం అన్నీ వచ్చేసేటట్టుగానేమో వాళ్ళు డిజైన్ చేయడం జరిగిందో. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే దానికి కొన్ని చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ జిఎస్టీకి విపరీతమైన సెక్షన్స్ కానీ, లేదంటే న్యాయపరమైన చిక్కులు కానీ, లేకపోతే వ్యాపారం అనేసరికి వ్యాపారం సంబంధిత అంశాలు, సాంకేతిక అంశాలు, ఈ అన్ని అంశాలు ఇవిడి ఉంటాయి. కాబట్టి ఈ నమూనాన్ని చాలా కూలంకషంగా అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ తయారు చేసింది. దీనికి సంబంధించి మొన్ననే ముఖ్యమంత్రితోటి కేంద్ర అధికారులు కూడా వచ్చి సమావేశమై ఈ మోడల్ని ప్రశంసించారు. ఆ తర్వాత మన వాళ్ళు వెళ్ళేమో చేసి దీన్ని మొత్తం దేశ
దేశవ్యాప్తంగా ఇది ఒక కీలకమైన అంశం. దీని తర్వాత అంటే ఇప్పటి వరకు మిగిలిన రాష్ట్రాలు ఏమైనా అడాప్ట్ చేసుకోగలిగితే, దీని తర్వాత ఏమైనా డెవలప్ చేయగలిగితే వాటిని మళ్ళీ మిగిలిన రాష్ట్రాలు కూడాను పొందుపరుచుకొని వాటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందులోని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ మరింతగా అంటే కొత్త అంశాలను కూడాను తెరపైకి తెచ్చి వాటిని నిరంతరం డెవలప్ చేస్తామనేసేమో చెప్పడం జరుగుతుంది. నాగేంద్రతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.